ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ భరత్ గారు. డాక్టర్ గారితో మాట్లాడుతాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, ఇది జనరల్ టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాము. ఈ రోజుల్లో చాలా చూస్తున్నాము, హాస్పిటల్ నేమ్స్ వద్దు కానీ వెల్ నోన్ హాస్పిటల్స్ ఏదో కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్ అని వస్తారు, లేకపోతే ఏదో సర్జరీస్ అని వస్తూ ఉంటారు వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్కి. అంతా వాళ్ళు చెకప్స్ చేయించుకుంటారు, అన్నీ అవుతాయి, సర్జరీ ప్లాన్ చేసుకుంటారు, సర్జరీకి అని వెళ్తారు, ప్రాణాలతో అయితే తిరిగి రావట్లేదు. ఇంకొంతమంది సర్జరీల కోసం వెళ్ళి వచ్చినాక వాళ్ళ లైఫ్ బిఫోర్లా ఉండట్లేదు. ఇప్పుడు వైద్యో నారాయణో హరి అని అంటారు, అంటే డాక్టర్ దేవుడితో సమానం. కానీ ఈ రోజుల్లో ఎంతమంది డాక్టర్లు అది నమ్మి పనిచేస్తున్నారు? ఎందుకంటే చాలా మంది జీవితాలు పోతున్నాయి సర్జరీల లైఫ్ స్పాన్ లో. తర్వాత జీవితాలు పోతున్నాయి, కొంతమందికి ఆ జీవితం మిగిలిన్నా అందులో సుఖం ఉండట్లేదు, ఎప్పుడు ఏవో ఒక పెయిన్స్ ఉండడం కావచ్చు. ఇంకొంతమంది అయితే కంప్లీట్ గా ప్రాణం కూడా పోతుంది. అంటే ఒక ప్రాబ్లంతో హాస్పిటల్కి వెళ్తే తిరిగి మళ్ళీ ఇంటికి వస్తామా రామా అనే గ్యారంటీ కూడా ఈ రోజుల్లో ఉండట్లేదు. ఒక పేషెంట్ హాస్పిటల్కి ఎందుకు వస్తాడు? నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏది ఉన్నా డాక్టర్ చూసుకుంటాడు, డాక్టర్ ఏదైనా సరే నా అంటే ఇక ఆల్మోస్ట్ తన లైఫ్ ని డాక్టర్ చేతిలో పెట్టినట్టే అది. కానీ ఆ లైఫ్ తో నువ్వు తిరిగి వెళ్తాడా? హ్యాపీగా వెళ్తాడా? అసలు ఊపిరితోనే వెళ్తాడా? ఏం అర్థం కావట్లేదు ఈ రోజుల్లో. దీని మీద మీరేమంటారు? ఎంతమంది డాక్టర్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు వైద్యో నారాయణో హరి అన్నట్టు జెన్యూన్ గా వర్క్ చేస్తున్నారు? ఈ రోజుల్లో చూసుకుంటే మీరు అన్నట్టుగా కొన్ని హాస్పిటల్స్ కానీ కొన్ని డాక్టర్లు కానీ కొద్దిగా కమర్షియల్గా ఉన్నారు. కొన్ని హాస్పిటల్స్ ఎట్లా అంటే లైక్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తో ఓపెన్ చేసుకొని ప్రాక్టీసులు చేస్తూ ఉన్నారు. కొందరు డాక్టర్లు వాళ్ళకి లైక్ డిగ్రీస్ లేకుండా ప్రాక్టీస్ చేసే డాక్టర్లు ఉన్నారు. వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ గురించి లైక్ ఆ సబ్జెక్ట్ గురించి తెలియకుండా ప్రాక్టీస్ చేసే డాక్టర్లు ఉన్నారు. సో అలాంటి కేసెస్లో కొన్ని కొందరు పేషెంట్స్ మాత్రం ఎఫెక్ట్ అవుతున్నారు. మీరు అన్నట్టు కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అండ్ ఇంకొన్ని కేసెస్లో ఇలా పేషెంట్స్ అఫెక్ట్ అవ్వడానికి రీజన్స్ పేషెంట్కి ఉన్న వేరే అదర్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. లైక్ వేరే ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉండి ఈ పర్టికులర్ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయకపోవడం వల్ల కూడా పేషెంట్ లైక్ ప్రాణాలు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి జనరల్లీ పేషెంట్స్ సఫర్ అవ్వడానికి. అయితే నేను ఫిజియోథెరపిస్ట్గా నా ప్రాక్టీస్లో నేను చూస్తుంది, నా ప్రాక్టీస్లో కొందరు డాక్టర్స్ చేసే మిస్టేక్స్ గురించి నేను షేర్ చేసుకుంటా. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేషెంట్ ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళకి ఏదో లిగమెంట్ ఇష్యూ లేకపోతే ఏదో మెనిస్కల్ ఇష్యూ లేదా ఏదైనా మజిల్ టెండాన్ ఇష్యూ ఏదో వచ్చింది, వాళ్ళకి ఏదో ఇంజరీ జరిగింది, వాళ్ళు సర్జరీ వరకు వెళ్ళినారు జనరల్గా చెప్పాలి అంటే. సో సర్జరీ తర్వాత ఒక పర్టికులర్ డాక్టర్ ఎవరైనా కానీ ఆ కేసుని తీసుకొని సర్జరీ చేసి పంపించేస్తున్నారు అని అంటే అయిపోదు అక్కడికి. సో దాని తర్వాత ఆ పేషెంట్ మళ్ళీ కంప్లీట్గా వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవాలి, వాళ్ళ డైలీ నార్మల్ లైఫ్ని లీడ్ చేయాలి. ఇవన్నీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి పంపించడం చాలా ఇంపార్టెంట్ జనరల్. అయితే కొందరు డాక్టర్లు పర్టికులర్గా ఏం చేస్తున్నారంటే సర్జరీ చేసేస్తున్నారు, అయిపోయిన తర్వాత ఒక 1-2 days ఉంచుకొని డిశ్చార్జ్ చేసి పంపించేస్తున్నారు. వాళ్ళకి తర్వాత వాళ్ళు ఎలా కేర్ తీసుకోవాలి, తర్వాత లైఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది వాళ్ళకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఏమీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు. సో దానివల్ల చాలామంది తెలియని పేషెంట్స్ ఏం చేస్తున్నారంటే ఎఫెక్ట్ అయ్యి లైక్ వాళ్ళ మిగతా లైఫ్ స్పాయిల్ అయ్యేలాగా తయారవుతూ ఉంది. అది ఎలా అని అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నాకు ఓ పేషెంట్ ఉండే, అయితే ఆ పేషెంట్కి లైక్ ఏసీఎల్ ఇంజురీ జరిగింది. ఇంజురీ తర్వాత సర్జరీకి వెళ్ళినారు పేషెంట్, సర్జరీ చేయించుకున్నారు హ్యాపీగా, సర్జరీ మంచిగా జరిగింది. బట్ ఇక్కడ సర్జరీ జరిగిన తర్వాత పేషెంట్కి ఫిజియోథెరపీ సజెస్ట్ చేయలే డాక్టర్. అయితే ఆ పేషెంట్కి తెలియదు పాపం ఫిజియోథెరపీ, సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోవాలని తెలియదు. సో ఈ పేషెంట్స్ ఏమనుకుంటారు, నాకేదో ఇంజరీ జరిగింది, నేను సర్జరీ చేయించుకుంటే అది సెట్ అయిపోతుంది, మళ్ళీ నేను నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని అనుకుంటారు. కానీ దాని తర్వాత అలా ఉండదు, సర్జరీ తర్వాత అలా ఉండదు. పేషెంట్ కనీసం కాలు కింద పెట్టే పొజిషన్ కూడా ఉండదు. అయితే ఇలాంటి పేషెంట్స్కి ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. తెలియని పేషెంట్స్ ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళు సరే రీసెంట్గా సర్జరీ అయింది కదా, ఏదో కుట్లు పచ్చిగున్నాయి అందుకే కాలు పెట్టనీకి వస్తలేదు అని వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. అట్లా రోజులు గడుస్తూ ఉంటాయి, బట్ మూమెంట్ మాత్రం రాదు, కాలు పైకి ముడుచుకోవడానికి రాదు, లెగ్ ప్రాపర్ స్ట్రెంగ్త్ ఉండదు, నిలబడనికి రాదు, నడవనికి రాదు, ఏం చేయడానికి రాదు. సో ఇలాంటి డాక్టర్లకు నేను ఏం చెప్తానంటే కంప్లీట్ కేర్ తీసుకోండి. మీరు సర్జరీ చేసి లైక్ పంపించగానే సరిపోదు, సర్జరీ తర్వాత ప్రోటోకాల్ ఏముంటుంది పేషెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, కూర్చోబెట్టి పేషెంట్ని ఎడ్యుకేట్ చేయండి.
అప్పుడు పేషెంట్ తర్వాత లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ బిజీ షెడ్యూల్ వల్ల మీరు పేషెంట్కి ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వకపోవడం వల్ల పేషెంట్ వాళ్ళ లైఫ్ని కొలాప్స్ చేసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ని లాస్ చేసుకుంటున్నారు. ఇలాంటి సర్జరీ వరకు వచ్చినారు అని అంటే అందరు పేషెంట్స్ ఒక లెక్క ఉంటారండి. కొందరు ఫైనాన్షియల్గా మంచిగా ఉంటారు, కొందరు అప్పు చేసి మరి సర్జరీలు చేసుకుంటారు. మీరు అన్నట్టు కొందరు ఆస్తులు అమ్ముకొని కూడా సర్జరీ చేయించుకుంటారు. ఆస్తులు అమ్ముకొని సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళ లైఫ్ నార్మల్గా లేదు అని అంటే ఇంకేం యూజ్ అసలు? వాడు ఎప్పుడు పని చేసుకోవాలి, వాడు ఎప్పుడు వాడి ఫ్యామిలీని పోషించుకోవాలి, వాడు ఎప్పుడు చేసిన అప్పుని ఎప్పుడు క్లియర్ చేసుకోవాలి. నేనేం చెప్తానంటే ఒక 5 to 10 minutes ఎవరైతే సర్జన్స్ ఉన్నారో, ఎవరైతే సర్జరీస్ చేస్తున్నారో టైం తీసుకొని ఈ పేషెంట్ ఎడ్యుకేట్ చేసి, నీకు సర్జరీ తర్వాత ఈ ప్రొసీజర్ ఉంటుంది, ఫిజియోథెరపీకి వెళ్తే నీకు కాలు వస్తుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మళ్ళీ నీ నార్మల్ యాక్టివిటీస్ను మళ్ళీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఎడ్యుకేట్ చేసి పంపించండి. ఇవన్నీ మీరు చెప్పేంత టైం లేకపోతే మీ సర్జరీ తర్వాత ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వండి అని చెప్పి పంపించండి. ఆ తర్వాత ఫిజియోథెరపిస్ట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కూర్చోబెట్టి, నీకు ఏం చేయాలి, ఏమేం ప్రొసీజర్ ఉంటుంది, నువ్వు ఎప్పుడు మళ్ళీ నార్మల్గా నడవగలుగుతావు, నీ నార్మల్ పనులన్నీ ఎప్పుడు చేసుకోగలుగుతావు అనేది ఫిజియోథెరపీ డాక్టరే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ టైం కనీసం ఈ టైం అని ఏమని చెప్పేసి నేను అనుకుంటాను. ఓకే, రైట్. మంచి, అంటే మీ తరపు నుంచి అయితే మంచి ఎక్స్పీరియన్స్. అందరూ బిజీగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ప్రొఫెషన్లో ప్రతి ఒక్కరు బిజీగా ఉంటారు, కాదని నేను అనను. కాకపోతే ఆ పేషెంట్ మీద కొంత డబ్బు తీసుకుంటున్నప్పుడు ఆ పేషెంట్కి కంప్లీట్గా న్యాయం చేయమని నేను అడుగుతాను అంతే. ఓకే, అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే కమర్షియల్ గా వర్క్ చేస్తారు, ఎవరు ఫ్రీగా వైద్యం చేయట్లేదు, అందరూ కూడా కాదు, అందరు కమర్షియల్ గా ఉన్నారు. కొంతమంది కంప్లీట్ కమర్షియల్ గా ఉన్నారు. అదైతే వాస్తవం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్.